హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ప్రత్యేకంగా తయారు చేసినటువంటి నగిషీ వర్క్. నగిషీ అంటే ఇది చాలా విలువైనటువంటి పనితనం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైము నా ఛానల్కి వచ్చినట్టయితే మీరు నా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయటం మర్చిపోకండి. సో ఈ నగిషీ వర్క్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక డిజైన్ని మనం ఊహించుకొని ఆ ఊహలో వచ్చినటువంటి డిజైన్ని మనం ఈ వస్తువు మీద డిజైన్ వచ్చేలాగా చేయగలిగినటువంటిదే ఈ నగిషీ వర్క్ అంటే. సహజంగా ఏదన్నా ఒక డిజైన్ వచ్చిందంటే మిషన్తో చెక్కేస్తాం, ఆ చెక్కుడు వేరు. ఈ నగిషీ ఏంటంటే ఒక ఫ్లాట్ రేక్ మీద పెన్సిల్తో ఒక డిజైన్ వేసి దాన్ని ఉపకాలు అంటే ఆ వస్తువు, ఆ నెమల కానీ లేదంటే ఆ పర్టికులర్గా కొన్ని డిజైన్లు ఉంటాయి, అవన్నీ ఏంటంటే ఆ బంగారం మీద కూర్చున్నట్లుగా ఈ డిజైన్ చెక్కడమే నగిషీ పని అంటే. ఈ నగిషీ అంటే చాలా డిఫరెన్స్ అన్నమాట. అంత ప్రత్యేకత ఉన్నటువంటి దాని డీటెయిల్స్ గురించి మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడడానికైతే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, చూడండి, మీరు ఈ కంటి నెక్లెస్ని చూసుకున్నట్లయితే సెంటర్లో లక్ష్మీదేవిని ఇచ్చామంటే, అంటే అమ్మవారు పుష్పంలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవిని అంత అందంగా ఈ అమ్మవారు అయితే మీకు కనపడతారు. అమ్మవారిలో చూడండి, ప్రతిదీ డీటెయిల్డ్. అమ్మవారి పుష్పం, మెడలో నెక్లెసు, చేతిలో ఉన్నటువంటి ఫ్లవర్సు, అందులో అమ్మవారికి కిరీటంలో వచ్చినటువంటి డిజైన్స్ అన్నీ పర్టికులర్గా మీకు డీటెయిల్గా కనపడతాయి అన్నమాట. అవన్నీ చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ పనికి ఉన్న విలువని మీరు చూస్తేనే మీకు తెలుస్తుందండి. నేను చాలా కష్టపడి చాలా వీడియోస్ పెడుతున్నాను. సో చాలామంది కంప్లీట్గా చూడడానికి అయితే ప్రయత్నం చేయట్లేదు. విలువైనటువంటి పని ఏదైనా సరే మన కేటగిరీ అంటే నాకు సంబంధించిన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రతి వీడియోని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మీకు ఈ బంగారు పనిలో ఉన్నటువంటి నైపుణ్యత మీకు అర్థం అవడానికి దోహదపడుతుంది అనమాట. నా వీడియోస్ చూసినట్లయితే మీకు చాలా డెప్త్గా అన్నీ తెలుస్తాయి. సో చూడండి, ఇక్కడ నుంచి లక్ష్మీదేవి తర్వాత సైడ్ అంతా రాళ్ళండి. లక్ష్మీదేవి చుట్టూ కూడా సీజెడ్లతో తయారు చేసినటువంటి మంచి డిజైన్, రౌండ్ సర్కిల్ ఇచ్చి అమ్మవారిని అందులో కూర్చోబెట్టారు అన్నమాట లక్ష్మీదేవిని. ఆ తర్వాత నెమళ్ళు చూడండి, నెమళ్ళు ఎలా కనపడుతున్నాయో, చిన్ని నెమళ్ళు, అవి కూడా నగిషీ అండి. నగిషీ అంటే మీకు చెప్పాను కదా, ఒక డిజైన్ పర్టికులర్గా మనం ఒక డిజైన్ అనుకొని దాన్నైతే ఆ డిజైన్ని మనం అది చెక్కడం వల్ల ఆ డెప్త్ అనేది వస్తుంది అనమాట. నగిషీ పనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే రూపాన్ని చిత్రీకరించడం, లేని రూపాన్ని చిత్రీకరించి ఈ ఆర్నమెంట్లో తయారు చేయగలగటం, ఒక డిఫరెంట్గా చేయడం అనే ఈ నగిషీ వర్క్ అనమాట. చూసుకున్నట్టయితే మీకు తర్వాత నెమళ్ళ తర్వాత చిన్ని మామిడి పిండి ఇచ్చామండి. ఈ నెమలకి ఈ మామిడి పిండికి చిన్న రిలేషన్ ఉన్నట్లుగా అర్థమైందండి. అలాగా ఒక క్రియేషన్ వచ్చిన తర్వాత ఆ క్రియేషన్లోనే ఇదంతా డిజైన్ కంపోజ్ చేస్తాం అన్నమాట. అమ్మవారి పక్కన నెమళ్ళు, ఆ నెమళ్ళ పక్కన మామిడి పిందె, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక నెమలి, ఇక్కడ నెమలి కనపడదు చూడండి, ఇది నగిషీ వర్క్లో వచ్చినటువంటి నెమలి. అక్కడి నుంచి అలా లతలు, చిన్న లతల డిజైను ఒక డిఫరెంట్గా తయారు చేసాం అన్నమాట. ఆ చూడండి, మామిడి పిందికి మధ్యలో ఒక రెడ్ స్టోన్ ఇచ్చాం. ఎందుకంటే ఆ రెడ్ స్టోన్ ఇవ్వటం వల్ల ఏంటంటే వస్తువు మీకు వెల్వేషన్ బాగా క్లియర్గా కనపడడం కోసం, దాని చుట్టూ సన్నటి చిన్నది వైట్ రోల్ ఇచ్చాం కదా, వాటి లుక్ ఇంకా హైలైట్ అవ్వడం కోసం అలా సెంటర్లో రెడ్ ఇస్తాం అన్నమాట. తర్వాత ఇది మొత్తం కంప్లీట్గా వైట్లు వచ్చినాయి, పైన 2 రెడ్లు వచ్చినాయి కదా, ఈ ఏంటంటే దీనికి ఆపోజిట్గా కనపడడం కోసం కింద పచ్చపూసలు అండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి పచ్చపూసలు. ఆ పచ్చపూసలకి మధ్యలో మళ్ళీ చిన్న ముత్యాలు క్లియర్గా కనపడితే చూడండి, ఆ ముత్యాలకి కింద పచ్చపూసలు వచ్చినప్పుడు ఏంటంటే ఆ వస్తువు ఆ లుక్కే మారిపోద్ది అనమాట. చాలా డిఫరెంట్గా
స్టైలిష్గా ఉంటుందన్నమాట. మీరు మెడలో పెట్టుకుంటే ఇలాంటిది అదిరిపోద్ది అనమాట. అంత డీటెయిల్గా మీకు ఈ వర్క్ అయితే రావడం జరిగింది. ఈ కంటి అంటేనే 100 మందిలో ఒకరో ఇద్దరు వేసుకుంటారండి. ఇది ఒక డిఫరెంట్గా అంటే స్టైల్లో మనం ఈ వస్తువు ఆడవాళ్ళు వేసుకునేటప్పుడు చాలామందిని గమనించండి. అందరూ రెగ్యులర్గా కొన్ని ఐటమ్స్ వేసుకుంటారు, రెగ్యులర్గా ఉండే ఐటమ్సే. ఇలాంటివి ఏంటంటే 100 మందిలో ఇద్దరికే మీకు ఒక డిఫరెంట్గా అది వేసుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళనే చూస్తాం. అలాగ ఉండేటటువంటి ఐటమ్సే ఈ కంటే నెక్లెస్ అంటే. కంటి అంటే మెడని పట్టుకొని ఉండేది కంటి అనమాట. అందులో ఈ నగిషి వర్క్ అనేది వెరైటీ అనమాట. రెగ్యులర్గా బంగారు పనిలో ఉండే వర్క్ వేరు, ఈ నగిషి వర్క్ వేరు అనమాట. అసలే రేర్ ఈ కంటి అంటే, దానికి మళ్ళీ ఇంకా రేర్గా ఉండేటటువంటి ఈ నగిషి వర్క్ చేయటంలో ఈ వస్తువు చాలా డిఫరెంట్గా అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగ ప్రత్యేకత ఉన్నటువంటి నెక్లెస్. తూకం ఎంత వచ్చింది తెలుసా? ఇంత హెవీగా కనపడుతుంది కదా, 30 గ్రాముల్లో తయారు చేసామండి. చాలా అద్భుతంగా రావడం జరిగింది. మీరేంటంటే ఈ వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని అడిగేది అది ఒకటే, కామెంట్ చేయటం వల్ల చూసారా ఇంత మంచి పని ఇంత డీటెయిల్గా మీకు ఎవరైనా చెప్పగలుగుతున్నారా? నాకున్న సామర్థ్యత, నాకున్న పనితనంలో మీకు అందరికీ చెప్తున్నాను కాబట్టి చూసిన వీడియోని కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు బాగా నచ్చింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ నెక్స్ట్ వీక్ అంతా రాబోతున్నాయి. మీరందరూ కూడా చూసి ఆనందించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.